1990లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమాని లేరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఈ రెండూ కలిసి ఉన్న నటే సౌందర్య. ఈ రెండింటితో పాటు అదృష్టం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందింది. అయితే సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వి కృష్ణారెడ్డి అని చెప్పాలి. తర్వాత ఆ తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది. సౌందర్యకు శంషాబాద్ జల్పల్లిలో 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని, దాన్ని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని చిట్టిబాబు తన లేఖలో పేర్కొన్నాడు. దీంతో కక్ష పెంచుకున్న మోహన్ బాబు సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ని పక్కా ప్లాన్తో హత్య చేయించాడని చిట్టిబాబు ఆరోపించారు.